అసలు వేల ఏళ్ల క్రితం ఎలాంటి టెక్నాలజీ లేని రోజుల్లో ఒక మహానగరాన్ని కట్టడం సాధ్యమేనా? ఆశ్చర్యంగా ఉంది కదూ. కానీ ఇది నిజం. ఈరోజు మనం ప్రపంచంలోనే అత్యంత పురాతన, ఇంకా ఎన్నో రహస్యాలు దాచుకున్న సింధు లోయ నాగరికత గురించి తెలుసుకోబోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి, ఈ నాగరికత ఎంత పెద్దదో తెలుసా? దాని ఉచ్ఛస్థితిలో మనం గొప్పగా చెప్పుకునే ఈజిప్ట్, మెసొపొటేమియా నాగరికతలున్నాయి కదా, ఆ రెండింటినీ కలిపినా సరే వాటికంటే పెద్ద విస్తీర్ణంలో ఉండేదన్నమాట. అంటే అక్షరాల 12,99,000 చదరపు కిలోమీటర్లు. మరి ఇంత అభివృద్ధి చెందిన నాగరికత ఉన్నట్టుండి చరిత్రలోంచి ఎలా మాయమైపోయింది? ఈరోజు మనం వాళ్లు సాధించిన అద్భుతమైన విషయాల గురించి, ఇంకా వాళ్లెలా అంతరించిపోయారనే దాని వెనుక ఉన్న కొన్ని సిద్ధాంతాల గురించి మాట్లాడుకుందాం. సరే, ఈ నాగరికతకు ఇంకో పేరు కూడా ఉంది. అదే హరప్పా నాగరికత. ఎందుకలా అంటారంటే సింపుల్. 1921లో తవ్వకాల్లో మొట్టమొదట బయటపడిన ప్రదేశం హరప్ప. అందుకే ఆ పేరుతో కూడా పిలుస్తారు. ఈ నాగరికత ప్రోటోహిస్టోరిక్ కాలానికి చెందింది. అంటే అది కంచు యుగమన్నమాట. సింపుల్గా చెప్పాలంటే వాళ్లకు సొంతంగా రాసుకునే లిపి ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందలేదు, కాని వేరే నాగరికతల వాళ్లు వీరి గురించి రాసుకున్నారు. ఇది ఇనుము వాడకంలోకి రాకముందు లోహాలతో అద్భుతాలు చేస్తున్న సమయం. అసలు దీని గురించి చెప్పుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయమేంటంటే, ఇది దక్షిణ ఆసియాలోనే మొట్టమొదటి పట్టణ నాగరికత. అంటే ఊర్లు పల్లెలు కాదు, పక్కా ప్లానింగ్తో కట్టిన నగరాలు. ఈ ప్రాంతంలో సిటీ లైఫ్కి ఇదే పునాది వేసింది. సరే, మరి నాగరికత బ్లూ ప్రింట్ ఎలా ఉండేదో చూద్దాం. అంటే వీళ్ల మహానగరాలు ఎంత పెద్దవిగా, ఎంత పద్ధతిగా ఉండేవో ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, దీని విస్తీర్ణం ఎంత పెద్దదో. ఉత్తరాన జమ్మూ కాశ్మీర్లోని మాండా నుండి, దక్షిణాన మహారాష్ట్రలోని దైమాబాద్ వరకు, తూర్పున ఉత్తరప్రదేశ్లోని ఆలంగీర్పూర్ నుండి, పశ్చిమాన పాకిస్తాన్ ఇరాన్ సరిహద్దులో ఉన్న సుత్కాగెండోర్ వరకు. అంటే ఇప్పటి ఇండియా, పాకిస్తాన్ దేశాల్లోని పెద్ద భాగం మొత్తం వీళ్ల ఆధీనంలోనే ఉండేది. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది వాళ్ల అర్బన్ ప్లానింగ్ గురించి. నిజంగా అద్భుతం. వీళ్ల నగరాలు ఎలా పడితే అలా కట్టినవి కావు, పక్కా ఇంజనీరింగ్ మైండ్తో కట్టారు. రోడ్లన్నీ ఒకదానికొకటి 90 డిగ్రీల కోణంలో కలుసుకునేలా గ్రిడ్ సిస్టంలో ఉంటాయి. ఇంకా వాళ్లు వాడిన ఇటుకలు కూడా ఎండకు ఆరబెట్టినవి కావు, కొలిమిలో కాల్చినవి. అంటే చాలా స్ట్రాంగ్ అన్నమాట. ఈ మహా సామ్రాజ్యానికి 2 గుండకాయల్లాంటి నగరాలుండేవి. వాటిని జంట రాజధానులను కూడా అనొచ్చు. ఒకటి హరప్ప, రెండోది మొహెంజోదారో. హరప్పానేమో 1921లో మొదట దొరికింది. అక్కడ వరుసగా 6 పెద్ద ధాన్యాగారాలు బయటపడ్డాయి. ఇక 1922లో దొరికిన మొహెంజోదారోలో అయితే గ్రేట్ బాత్ అని పిలిచే ఒక పెద్ద స్నానవాటిక దొరికింది. దీన్నే మృతుల దిబ్బ అని కూడా పిలుస్తారు. సరే, ఇంత గొప్ప నగరాలు కట్టారంటే మరి ఆ కంచు యుగంలో వాళ్ల లైఫ్ స్టైల్ ఎలా ఉండేది? టెక్నాలజీ, వ్యవసాయం, కొత్త ఆవిష్కరణలు, వీటి గురించి ఇప్పుడు చూద్దాం. దీన్నే కంచుయుగం అని ఎందుకంటున్నామంటే, ఆ కాలంలో వాళ్లు రాగి, తగరం అనే 2 లోహాల్ని కలిపి కంచు అనే ఒక కొత్త, బలమైన మిశ్రమ లోహాన్ని తయారుచేయడంలో మాస్టర్స్ అయ్యారు. మానవ చరిత్రలో ఉపయోగించిన మొదటి లోహం రాగి అయినా, దానికి తగరం కలపడం వల్ల వీళ్లు చాలా బలమైన పనిముట్లు, వస్తువులు తయారు చేసుకోగలిగారు. వ్యవసాయమే వాళ్ల ఆర్థిక వ్యవస్థకు మూలం. ప్రధానంగా గోధుమ, బార్లీ పండించేవాళ్లు. లోథాల్, రంగ్పూర్ లాంటి చోట్ల వరి పండించిన ఆనవాళ్లు కూడా దొరికాయి. కాని ఇక్కడే ఒక కికాస్ పాయింట్ ఉంది. ప్రపంచంలోనే మొట్టమొదట పత్తిని పండించింది వీళ్లే. గ్రేట్ కదా! ఇంత టెక్నాలజీ, ఇంత అభివృద్ధి ఉన్నా ఆశ్చర్యకరంగా వాళ్లకు తెలియని ఒకే ఒక్క లోహముంది. అదేంటో తెలుసా? ఇనుము. అవును, వాళ్లకు ఐరన్ గురించి అస్సలు తెలియదు. ఇది వాళ్ల నాగరికతను గుర్తించడానికి ఒక ముఖ్యమైన పాయింట్. సరే, వ్యవసాయం బాగా పండింది. మరి ఆర్థిక వ్యవస్థ ఎలా నడిచింది? దానికి కారణం వాళ్లకున్న అద్భుతమైన వాణిజ్య నెట్వర్క్. కేవలం తమ ప్రాంతంలోనే కాదు, ప్రపంచంతోనే వ్యాపారం చేశారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గుజరాత్లోని లోథాల్ నగరం. ఇక్కడ ఒక భారీ ఓడరేవు అంటే డాక్ యార్డ్ బయటపడింది. అది కూడా సహజంగా ఏర్పడింది కాదు, మనుషులు కట్టింది. దీన్ని బట్టి వాళ్లు సముద్ర మార్గంలో కూడా ఎంత పెద్ద ఎత్తున వ్యాపారం చేసేవారో అర్థం చేసుకోవచ్చు. మరి ఏం దిగుమతి చేసుకునేవాళ్లు?
చూడండి, బంగారమేమో కర్ణాటకలోని కోలార్ నుంచి, పర్షియా నుంచి తప్పించుకునేవాళ్లు. వెండి, లాపిస్ లజూలీ లాంటి విలువైన రాళ్లు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చేవి. రాగేమో రాజస్థాన్లోని ఖేత్రీ గనుల నుంచి, అరేబియా నుంచి. జాడేరాయి అయితే సెంట్రల్ ఆసియా నుంచి. అంటే వాళ్ల ట్రేడ్ నెట్వర్క్ ఎంత పెద్దదో చూడండి. సరే, వాళ్ల టెక్నాలజీ, వ్యాపారం అన్నీ చూశాం. మరి వాళ్ళ నమ్మకాలేంటి? వాళ్ళ సంస్కృతి ఎలా ఉండేది? అన్నిటికన్నా ముఖ్యంగా అంత గొప్ప నాగరికత ఏమైపోయింది? ఆ రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం. వాళ్ల పూజలు, నమ్మకాలకు వస్తే ప్రధానంగా అమ్మ తల్లిని అంటే మాతృదేవిని పూజించేవాళ్లు. దాంతోపాటు పశుపతి మహాదేవ అని పిలిచే దాదాపుగా శివుణ్ణి పోలిన ఒక దేవుణ్ణి కొలిచేవారు. లింగ, యోని చిహ్నాలను, ఇంకా మూపురమున్న ఎద్దును కూడా చాలా పవిత్రంగా భావించేవాళ్లు. ఇక చనిపోయిన వారిని ఎలా ఖననం చేసేవారంటే చాలా వరకు పూర్తి శరీరాన్ని భూమిలో పెట్టేవారు. దీనివల్ల మనకొక విషయం అర్థమవుతుంది. వాళ్లకు మరణం తర్వాత కూడా జీవితం ఉంటుందనే నమ్మకముండేది. అందుకే కాబోలు చనిపోయిన వాళ్లతో పాటు వాళ్లు వాడిన వస్తువులను కూడా పాతిపెట్టేవారు. ఇంతకీ అసలు ప్రశ్న, ఈ నాగరికత ఏమైపోయింది? దీనిపై చాలా థియరీలున్నాయి. కానీ పురావస్తు శాస్త్రవేత్త జాన్ మార్షల్ చెప్పిన ఒక థియరీని చాలామంది నమ్ముతారు. అదేంటంటే, విపత్తుకరమైన ఊహకందని వరదల వల్లే ఈ నాగరికత అంతమైపోయిందని. ఈ విషయం తెలిసాక మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. ఈరోజు మనం కూడా క్లైమేట్ చేంజ్, పెరుగుతున్న సముద్రమట్టాలు లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నాం. మరి వేల ఏళ్ల క్రితం అంతమైన సింధు లోయ నాగరికత పతనం నుంచి మనం నేర్చుకోవలసిన పాఠమేమైనా ఉందా? ఆలోచించాల్సిన విషయమే కదూ.